బీఆర్ఎస్ పాలనలో జనగామ అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనకపడిందని అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రజల ఆమోదంతో జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ కు దక్కిందని చెప్పారు. ప్రత్యేక నిధులతో జనగామను అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని రంగాల్లో జనగామను డెవలప్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఉంది, రేవంత్ అన్న అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ అయితే ఇంకా ఈ 30 వార్డులు అభివృద్ధి అయితే గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో జనగామ వెనుకబడ్డది. ఇక్కడ ఎమ్మెల్యే లేక కూడా వెనుకబడ్డది. కానీ ఎమ్మెల్యే లేకున్నా ఇలా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అన్ని తానై మా ఎంపీ గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకొని సంక్షేమం అభివృద్ధి రెండు కూడా కళ్ళ లెక్క చూస్తారు. కాబట్టి ఏదైతే టైగా వచ్చినా ఆ భగవంతుని ఆశీర్వాదం మా గౌరవ ముఖ్యమంత్రి పట్టుదలతోటి ఇక్కడ భగవంతుడు కన్నుంచి ఇలా మేము చైర్మన్ కావడం చాలా సంతోషం. ప్రజలు కూడా ఇక్కడ చైర్మన్ కావాలని చెప్పి అధికార పార్టీకి అవకాశం ఇస్తే కొంత డబ్బు భయంతోటో డబ్బు మయంతోటో అక్కడ పల్లరాజేశ్వరుడు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని దీవించినందుకు జనగామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ నేను జనగామ ఇన్ఛార్జిగా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జనగామ 30 కౌన్సిలర్ను భారీగా అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, వార్డుల సమస్య అన్ని కూడా ముఖ్యమంత్రి సహకారంతో మా ఎంపీ గారి సహకారంతో ఈ జనగామను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ఇక్కడ బాధ్యత ఇచ్చాడు కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసి పొద్దున మాకు ఉన్నటువంటి 16 ఓట్లకు 16 పడే విధంగా కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితం దక్కింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ అన్నకి కానుక